మోతకెళ్ళావమ్మా? ఏ ఊరు మీది? విజయనగరం. ఓకే. ఇటుకల మోతకెళ్తే ఇది దెబ్బ తగిలిందా? ఓకే, అదేలేమ్మా. అయ్యో, మరి హాస్పిటల్ చూపించుకోలేదా? ఇంజక్షన్కి 500? మరి ఎవరు లేరమ్మా నీకు? తాగేస్తారా? తాగేసి నిన్ను పట్టించుకోవట్లా? అదేలేమ్మా. మీ ఆయన మరి చచ్చిపోయిన కొడుకు తాగు ముక్కలైపోయి రూపాయి ఇవ్వలేదు. ఇక్కడ కొట్టి సెంటర్ పెట్టారు. నీలాంటి సాయం చేసి 150 ధరమ్మ కదా, కొడుకు కదా, దేవుడు శ్రీరాముల్లో ఉంటాం. థ్యాంక్స్ అమ్మా. ఫ్రెండ్స్, చూశారు కదా ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో. కడుపున పుట్టిన బిడ్డలు తాగి తందనాలాడుతూ తల్లిదండ్రుల్ని ఇలా రోడ్డు మీద వదిలేస్తున్నారు. వారు వయసు మళ్ళిన తర్వాత బతకడం కోసం వైద్యానికి కనీసం డబ్బులు కూడా లేక ఎంత నరకం అనిపిస్తున్నారని ఒక్కసారైనా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కని పెంచి విద్యాబుద్ధులు నేర్పి పెళ్లిళ్లు చేసి మిమ్మల్ని చూడడంతో పాటు మీకు పుట్టిన పిల్లల్ని కూడా సాకి వారు జీవితంలో ఎన్ని త్యాగాలు చేసుంటారు, ఎన్ని కష్టాలు అనుభవించుంటారు. ఇంకా కష్టపడాలా? ఇంకా నరకం అనుభవించాలా? అది కాకుండా మరి ఇలాంటి పరిస్థితుల్లోనా? దయచేసి ఆలోచించండి. నేటి పిల్లలు రేపటి తల్లిదండ్రులు అవుతారు. మీరు మీ తల్లిదండ్రులకు ఇలాంటి దుస్థితి కల్పిస్తే రేపు మీ పరిస్థితి కూడా అదే అవుతుందని మర్చిపోకండి. నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలకు కనువిప్పు కలిగించేలాగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి షేర్ చేయండి. నేను మీ గణేష్ పూర్ణం అలియాస్ కొత్తపై. థ్యాంక్ యూ.